అనగనగా ఒక ఊరిలో పరమానందయ్య అనే ఒక పండితుడు ఉండేవాడు. ఆయన దగ్గర 6 శిష్యులు ఉండేవారు. ఈ శిష్యులు చాలా అమాయకులు. ఏ పని చేసినా వెరైటీగా, కామెడీగా చేసేవారు. ఒకరోజు ఆ శిష్యులందరూ కలిసి పక్క ఊరు వెళ్లి వస్తుండగా మధ్యలో ఒక నది అడ్డు వచ్చింది. ఆ నదిని చూసి వాళ్ళు చాలా భయపడిపోయారు. వాళ్ళకి ఆ నది ఎలా దాటాలో అర్థం అవ్వట్లేదు. అందులో ఒక శిష్యుడు ఇలా అన్నాడు, "అరేయ్! ఈ నదిలో మనం నడిస్తే మనల్ని మింగేస్తుందేమోరా." అప్పుడు ఇంకో శిష్యుడు ఇలా అన్నాడు, "ఈ నది నిద్రపోతుందో లేదో చెక్ చేద్దామని ఒక కర్రకి నిప్పు అంటించి నదిలో ముంచాడు. అది వెంటనే ఆగిపోయింది." అప్పుడు వాళ్ళు నది పడుకోలేదు అని భయపడుతూ అదే ఒడ్డున కూర్చున్నారు. అదే దారిలో ఒక రైతు వచ్చి మెల్లగా నది దాటి వెళ్ళిపోయాడు. ఇది చూసిన శిష్యులు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒకరినొకరు పట్టుకొని మెల్లిగా ఆ నది దాటారు. దాటిన తర్వాత మనం అందరం ఉన్నామా లేదా అని ఒక శిష్యుడికి డౌట్ వచ్చింది. వెంటనే తను 1, 2, 3 అనుకుంటూ కొలవడం మొదలుపెట్టాడు. ఇలా అతనికి 5 మాత్రమే వచ్చారు. అరే! మనలో ఒకడు తగ్గాడురా అని గట్టిగా అరిచాడు. వెంటనే మరో శిష్యుడు లెక్కపెట్టాడు. అతనికి కూడా 5 మందే వచ్చారు. మళ్ళీ ఇంకో శిష్యుడు. ఇలా 6 శిష్యులు కూడా లెక్కపెట్టినా వాళ్ళకి 5 మాత్రమే వచ్చారు. ఇంకా వాళ్ళు మనలో ఒకడు చనిపోయాడని ఫిక్స్ అయిపోయి ఏడ్చుకుంటూ గురువు దగ్గరికి వెళ్లారు. గురువు దగ్గరికి వెళ్లి, "గురువుగారు, దారిలో వస్తుండగా నది మాలో ఒకరిని మింగేసిందని" అన్నారు. అప్పుడు గురువు "ఎవరు అది?" అని లెక్కపెట్టారు. అప్పుడు 6 మంది వచ్చారు. అప్పుడు గురువు అన్నాడు, "మీరు సరిగ్గా 6 ఉన్నారు కదరా! మరి ఒక్కరు చనిపోవడం ఏంటి?" అని. అప్పుడు ఒక శిష్యుడు "లేదు గురువుగారు, చూడండి" అని గురువుగారు ముందే లెక్కపెట్టాడు. అప్పుడు అతనికి మళ్ళీ 5 వచ్చారు. ఇప్పుడు గురువు ఇలా అన్నాడు, "పిచ్చి సన్యాసి, 5 లెక్కపెట్టావు సరే, మరి నిన్నను ఎవరు లెక్కపెడతారు?" అన్నారు. వాళ్ళకప్పుడు అర్థమైంది, మేమందరిని లెక్కపెట్టాం గానీ మమ్మల్ని మేమే లెక్కపెట్టుకోలేదు అని. ఆ మరుసటి రోజు గురువుగారు ఆశ్రమానికి వస్తుండగా తనకి ముల్లు గుచ్చుకుంటుంది. తను ఆశ్రమానికి వచ్చి, "శిష్యులారా, నాకు ముల్లు గుచ్చుకుంది. మీరు వెంటనే వెళ్లి నా కోసం ఒక సూది తీసుకురండి" అని అంటాడు. అప్పుడు శిష్యులు అందరూ కలిసి సూది కోసం వెతుకుతారు. చాలా దూరం వెళ్ళాక ఒక బట్టలు కుట్టేవాడి దగ్గర సూది కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు అడిగి తీసుకుంటారు. అయితే అందులో ఒక శిశువు సూదిని పట్టుకుంటాడు. లేదు నేను పట్టుకుంటాను ఇంకో శిశువు, లేదు నేను అని ఇంకొకడు. ఇలా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. చాలా సేపటి తర్వాత వాళ్ళకొక ఐడియా వస్తుంది. దగ్గరలో ఉన్న ఒక పెద్ద మొద్దుని తీసుకొని దానికి సూదిని కుచ్చి అందరూ కలిసి ఆ మొద్దుని మోస్తూ గురువు దగ్గరికి తీసుకెళ్తారు. ఇది చూసిన గురువు షాక్ అయిపోతాడు. "మీకు ఏం తెమ్మంటే ఏం తెచ్చార్రా?" అని గట్టిగా అరిచాడు. అప్పుడు వీళ్ళు, "గురువుగారు, మేము సూదియే తెచ్చాం" అని మొద్దు దించి చూస్తే అక్కడ సూదే ఉండదు. అది దారిలో ఎక్కడో పడిపోయింది. వీళ్ళు చేసిన పని తెలుసుకున్న గురువుగారు, "మీకు పని చెప్పినందుకు నాది బుద్ధి తక్కువ" అనుకుంటూ వెళ్తాడు.